ఫ్రెండ్స్, మత్స్యకన్య అంటే సగం మనిషి సగం చేపాకారంలో ఉండే ఒక రహస్యమయ జీవి. మీరు మత్స్యకన్యల గురించి ఎన్నో కథల్లో సినిమాల్లో వినే ఉంటారు. కానీ ఇవి నిజంగానే ఉండవచ్చని ఎప్పుడైనా ఊహించారా? ప్రపంచంలో అనేక మంది సముద్రంలో జలకళను చూసినట్టుగా చెప్పారు. మరికొందరు తమ మొబైల్ లేదా కెమెరాలో దాన్ని చిత్రీకరించారు కూడా అని చెబుతున్నారు. కానీ అసలైన ప్రశ్న ఏమిటంటే, జలకన్యలు నిజంగానే ఉంటాయా లేదా ఇవన్నీ మన కట్టుకథలా? రండి, ఈ వీడియోలో మనం మత్స్యకన్యలను చూసిన 5 రహస్యమయ సంఘటనల గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో ప్రారంభించే ముందు మీరు మా ఛానల్స్కి కొత్తవారైతే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా ఈ వీడియోని ప్రారంభిద్దాం. మొదటి సంఘటన 2013 మే 27న ఇజ్రాయెల్లోని కిర్యత్యారీం అనే తీర ప్రాంతంలో జరిగింది. కొంతమంది పర్యాటకులు సముద్రం తీరానికి వచ్చారు. వారిలో ఒకరు ఆ సముద్రంలో ఏదో వింతగా ఉండడం గమనించారు మరియు వీడియో తీయడం ప్రారంభించారు. అది ఒక రాయి మీద కూర్చున్న ఒక వింతైన ఆకృతి అని గమనించారు. మొదట అది మనిషిలా కనిపించింది, కానీ దాన్ని జూమ్ చేసినప్పుడు దాని వెనుక భాగం చేపలా ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. వీడియో చూస్తున్న మరికొందరు అక్కడికి చేరుకోవడానికి ప్రయత్నించారు. గందరగోళం ఏర్పడింది. దీన్ని గమనించిన ఆ జీవి నీటిలోకి దూకి అదృశ్యమైంది. ఈ సంఘటన సోషల్ మీడియాలో చాలా హాట్ టాపిక్గా నిలిచింది. కొంతమంది దీని నిజమైన జలకన్య అని నమ్మగా, మరికొందరు ఇది సముద్రంలో ఒక రహస్యమయ జీవి అని చెప్పారు. రెండవ సంఘటన గ్రీన్లాండ్ సముద్రంలో 300 అడుగుల తీరంలో ఒక రీసెర్చ్ టీం సముద్రపు జీవులపై అధ్యయనం చేస్తుండగా వాళ్ళకి వింత శబ్దాలు వినిపించాయి. అది ఒక భయంకరమైన ఏడుపులా లేదా కేకలా వినిపించింది వాళ్ళకు. కాసేపు తర్వాత కెమెరా ముందు ఒక చెయ్యి కనిపించింది. అది కేవలం కొన్ని సెకండ్స్ కనిపించి మాయమైపోయింది. దీన్ని జూమ్ చేసి చూసిన తర్వాత ఇది మత్స్యకన్య అనే అనుమానం వ్యక్తమైంది. ఈ వీడియో కూడా వైరల్గా మారి టీవీస్లో కూడా ప్రదర్శించబడింది. మూడవ సంఘటన 2007లో అక్టోబర్ 12వ ఆస్ట్రేలియాలోని గ్రేట్ బ్యారియర్ రీఫ్ వద్ద జరిగింది. ఒక వ్యక్తి సముద్రంలో గోతలేస్తూ అందమైన దృశ్యాలను ఆస్వాదిస్తున్నాడు. సడన్గా అతని దృష్టికి ఓ మసక ఛాయలో ఉన్న ఆకృతి కనిపించింది. అది దగ్గరికి వస్తుండగా స్పష్టమైంది అది ఒక జలకన్య. అది అతని కళ్ళ ముందే ఈజుతూ పైకి వెళ్ళిపోయింది. వీడియోలో ఇది స్పష్టంగా కనిపించింది. ఇది ఇప్పటిదాకా చిత్రించబడిన అత్యంత స్పష్టమైన జలకన్య వీడియో అని చెప్పబడుతుంది. నాలుగవ సంఘటన 2013 అక్టోబర్ 20న స్పెయిన్ సముద్ర తీరంలో జరిగింది. అక్కడ జర్మన్ పర్యాటకులు ఒక వీడియోలో సముద్రం వీక్షిస్తుండగా పర్యాటకులు కెమెరా నుండి ఒక రాయిపై దృష్టి వేయడంతో అక్కడ నీలిరంగు ఆకృతి కదులుతున్నట్టుగా కనిపించింది. అది సాధారణ వ్యక్తిలా కనబడలేదు. అది స్పష్టంగా తెలిసింది జలకన్య అని. ఈ వీడియోని మరుసటి రోజు అప్లోడ్ చేసిన తర్వాత వైరల్ అవ్వడం దాని నిజమైన మత్స్యకన్యలా భావించారు. ఈ వీడియో కూడా చాలా వైరల్గా మారింది. ఐదవ సంఘటన 2017 అక్టోబర్ 10న హవాయిలోని తీర ప్రాంతంలో చోటు చేసుకుంది. అక్కడ పెద్ద తుఫాను సంభవించడంతో సముద్రంలోని ఒక భయంకరమైన శరీరం కనిపించింది. దాని పైకప్పు చర్మంలాగా సహజంగా ఉండడంతో అక్కడ ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోయారు. దాని ముఖం చాలా భయంకరంగా కనిపించింది. అది ఎన్నో రోజుల క్రితం మృతి చెంది ఉండవచ్చని అనిపించింది. ఈ వీడియో కూడా చాలా వైరల్గా మారింది. కొంతమంది దీన్ని అసలైన జలకన్యగా గుర్తిస్తే మరికొందరు దీన్ని ఆర్టిఫిషియల్ స్కల్ప్చర్ అని అభిప్రాయపడ్డారు. ఆశిస్తున్నా ఫ్రెండ్స్, మీకు ఈ ఎపిసోడ్ ఇష్టమైందని. ఈ వీడియోలో మీకు నచ్చిన రహస్యమైన సంఘటన గురించి కామెంట్ చేసి చెప్పండి. మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.